హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది వరలక్ష్మి రోజు వ్లాగ్ అనమాట. నేను వరలక్ష్మీదేవి పూజ ఈ సంవత్సరం ఎలా చేశాను ఏంటి కొన్ని విషయాలన్నమాట మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అందరిలాగే ఈ సంవత్సరం అయితే పూజ అయితే చేశాను, కానీ అమ్మకి హెల్త్ బాగాలేదని నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదండి. సో అదే మూడ్లో ఉన్నాను. కానీ ఇంకా సంవత్సరంకి ఒక్కసారి వచ్చే పూజను మాత్రం అస్సలు మిస్ కాకూడదు కదా అని చెప్పి అమ్మ మాత్రం ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళు దీపాలు పెట్టుకోండి, పూజలు చేసుకొని రండి అని చెప్తే నేను ముందు రోజు వచ్చి ఇంకా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చినాక ఇంకా అన్ని సరుకులు తెప్పించుకొని పూజ స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఇంకా ఉదయాన్నే 3 గంటలకి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని కింద వాకిట్లో అనమాట. అయితే 3 గంటలకి కింద మెయిన్ రోడ్డు ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి వస్తే కాస్త భయంగా ఉంటుందని కాస్త ఇంట్లో పనులు పూర్తి చేసుకొని 4:30కి అలా బయట వాకిట్లో ముగ్గు పెట్టడానికని వచ్చాను. అసలు వర్షం వాకిట్లో తడి ఆరట్లేదు. కాస్త ఎంత లైట్గా వాకిట్లో కల్లాపు చల్లుకున్నా ఇంకా తడి ఉంటూనే ఉంటుంది. అందుకని ముగ్గులు కూడా చాలా అసలు క్లారిటీ లేకుండా ఎక్కువసేపు వెయిట్ చేస్తే మంచిగా ఉంటుందేమో, కానీ అంత టైం లేదు కాబట్టి నేను ఇంకా వెంటనే వేసేస్తున్నాను. వేసి అదే కాస్త క్లారిటీ తక్కువైనా సరే ముగ్గు అంత చక్కగా రాకపోయినా ముగ్గులు పెట్టాలి కదా అని పెట్టేసి పైన అంతా కూడా క్లీన్ చేసుకొని, ఇది మా ఇంటికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను. అసలు 3 గంటలకి నిద్ర లేచి పని చేసి అంటే పూజా పనులు స్టార్ట్ చేస్తే నా పూజ ఈ సంవత్సరం అయితే 11:30 దాటిపోయిందండి. అంత అంటే 11:30 to 11:45 పేరెంటాలకి వాయినాలు ఇచ్చేసరికి 11:45 అలా అయిపోయింది. అంటే నేను మన మనసు మంచిగా ప్రశాంతంగా ఉంటే పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుందేమో అనిపించింది పూజ కంప్లీట్ చేసేసరికి. ఎందుకంటే అసలు అమ్మని విడిచి వచ్చిన తర్వాత ఆలోచనలు అయితే అమ్మ వైపే ఉంటున్నాయి. తనని విడిచి వచ్చేసాము అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ తప్పదు కదా, అందరం ఒకే దగ్గర ఉంటే కుదరదు కదా. అక్కలు ఉండేటప్పుడు నేను ఉండేటప్పుడు ఒక అక్క ఉండట్లే, ఇలాగనమాట. నాకు గరిక ఇబ్బంది అవుతుంది పూజకి, విఘ్నేశ్వరుని పూజకి ఇబ్బంది అవుతుందని మొక్కలు వేసుకున్నాను కదండి, అందులోనే గరిక పుట్టింది. ఇంకా అదే అలాగే ఉంచుకుంటూ రోజు ఈ గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేయడం నాకు అలవాటు. కాకపోతే ఇక్కడికి వచ్చాక గరిక లేకుండా అయిపోతుందని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. అందుకనే ఈసారి గరిక పుడితే మాత్రం ఇంకా అలా పెంచాలి అనుకున్నాను. అందుకే తీయకుండా అలా ఉంచి రోజు ఒక 2 రెబ్బలతో అయినా గరికతో విఘ్నేశ్వరునికి పూజ చేయడం అలవాటు. సో అది నాకు హ్యాపీగా అనిపించింది, బాగా పూజకి అవసరం అవుతుంది అని చెప్పి. ఇంకా అంతా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు వంటల విషయంకి వస్తే శనగపప్పు ఇది గ్లాసుడు అన్నీ తక్కువ చేసుకున్నానండి. నేను ఈరోజు అత్యవసర బూరెలే పెట్టుకుంటున్నాను, బెల్లం బూరెలు. ఎందుకంటే కుడుం బూరెలు అయితే ఇంకా ప్రాసెస్ ఎక్కువ, ఇదైతే కాస్త సింపుల్గా అయిపోతుంది, చాలా తక్కువ కదా అని చెప్పి ముందు పప్పుని ఉడకబెట్టేద్దాము అని ఇలా కుక్కర్లో పెడుతున్నాను. ఉదయాన్నే నానబెట్టుకుంటాను నేను ఎప్పుడు పప్పులు. ఉదయం నిద్ర లేచిన వెంటనే పప్పులన్నీ నానబెట్టేసుకుంటే ఇల్లు క్లీనింగ్లు అన్నీ అయ్యేసరికి అన్ని పప్పులు నానిపోతాయి. ఒకవైపు పప్పు కుక్కర్ పెట్టేశాను కదా, నెక్స్ట్ ఇంకోవైపు రైస్ పెట్టేసి, రైస్ అయితే 1.5 గ్లాసు రైస్ పెడితే పులిహోరకి, నెక్స్ట్ పరమాన్నంకి, నార్మల్గా రైస్ అత్తయ్య గారికి, ఇలాగా మొత్తం టోటల్గా ఒకటేసారి. నేను ఇంకా కొంచెం ఇలా ప్లాన్ చేసుకుంటాను, అంతా షార్ట్ కట్లో అయిపోవాలని. అయితే తర్వాత నెక్స్ట్ బూరెలు, గారెలు కూడా 3 రకాల గారెలు పెట్టేద్దాము. అలా అయితే నేను ఈరోజు 9 రకాల వంటలకి ప్లాన్ చేసుకున్నాను కదా. పులిహోర, పరమాన్నము 2 రకాలు, బూరెలు, నెక్స్ట్ సోయ గారెలు, నెక్స్ట్ బెల్లం గారెలు, పెరుగు గారెలు, చప్పటి గారెలు, అదే నేతి గారెలు, కుడుములు. ఇలాగా నేను నెక్స్ట్ కొమ్ము శనగలు అందరూ పెడతారు కదండి, అది కూడా ఒక వంటగానే పెట్టేస్తాను.
సో అలా ప్రిపేర్ చేసుకుందామని అవి అటువైపు పెడుతూ ఇంకా పప్పు అనమాట. ఇది 2 గ్లాసుల పప్పు. 2 గ్లాసుల పప్పుని ఒకటేసారి నానబెట్టేసి బూర్లకి పూర్ణం ముద్దగా కొంచెం, నెక్స్ట్ అదే నేతి గారెలకి, బెల్లం గారెలకి, పెరుగు గారెలకి కొంచెం, మరుసటి రోజు టిఫిన్కి కొంచెం, ఇలా అన్నమాట. సో ఒకటేసారి అన్నీ షార్ట్ కట్లో అవ్వాలి. అందుకని ఇంకా పప్పు కడిగేసి ఇది ఒకవైపు గ్రైండర్ వేసేస్తే ఇది వరకు అయిపోతుంది. ఇంకా నాకు 9 అయిపోయిందండి వంటలు కంప్లీట్ చేసేసరికి. ఒక్కతిని అలా స్లోగా, అంటే అమ్మ అయితే చాలా ఫాస్ట్గా అసలు అన్నీ చెప్తూ, ఫోన్ కొడుతూ చెప్తూ ఉంటే నాకు చాలా యాక్టివ్గా అనిపించేది. తర్వాత కూడా అసలు అన్నీ పూజ ఎలా జరిగింది ఏంటి అవన్నీ ఉండేవి. ఈ సంవత్సరం నాకు ఎందుకో సైలెంట్గా నా పూజ జరిగినట్టు అనిపించింది అనమాట. కాస్త బాధగా అనిపించి, చాలా ఇబ్బందిగానే అనిపించి పూజ అయితే చేసుకున్నాను. అందరమే అంటే ఎన్ని ఇబ్బందులున్నా మన యథావిధి పూజలు మాత్రం ఆపుకోలేము కదండి. సో పప్పు అయితే కడిగేసాను. తర్వాత ఇంకా పప్పు కూడా ఇది శనగపప్పు ఉడికిపోయింది కదా, ఇది యాక్చువల్గా మిక్సీ వేస్తారు కానీ బాగానే ఉంది కదా, ఇంకా కాస్త మెదిపిస్తే అయిపోతుందని చెప్పి పప్పు గుద్దితో ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. చేసి దీంట్లో పాకం తీసి పోసిస్తే ముద్ద రెడీ అయిపోద్ది. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఒక ఫెసిలిటీ వచ్చిందండి. అదేంటంటే చాలా వరకు వింటున్నాను, టౌన్లో అంట అన్నీ మనకి అంటే హెల్త్ బాగోలేకపోయి కూడా పూజలు చేయాలనుకునే వాళ్ళకి కానీ, లేదంటే బయటికి వెళ్ళి ఇమీడియట్లీ, అంటే ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళి నుంచి వచ్చిన వెంటనే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, చాలామందికి వంటలు చేసే వీలు ఉండదు. ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజలకు మాత్రం ఎక్కువ ముందు రోజే ప్లాన్డ్గా సరుకులు తెప్పించుకొని, ఎందుకంటే అన్ని సరుకులు తెప్పించుకోవాలి. మేము అలాంటి వాళ్ళమి కాస్త వీలు కాని టైంలో కూడా మేము ముట్టేస్తుంటాం కదా, అందుకని మళ్ళీ స్పెషల్గా అన్ని సరుకులు కొంచెం కొంచెం తెప్పించుకుంటాం కదా. అయితే అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి, అంటే అలా తెప్పించుకోలేకపోతున్న అలాంటి వాళ్ళందరికీ కూడా అన్ని షాపుల్లో అమ్ముతున్నారంటండి స్పెషల్గా. అంటే అంతా సెట్ అనమాట. అమ్మవారికి ఒక 5 రకాలు ప్రసాదాలు కావాలంటే 5 రకాలు, 9 రకాలు కావాలంటే 9 రకాలు, ఇంకా అందులో ఏవి కావాలంటే అవి, పొంగలి కానీ, బూరెలు, గారెలు, అరిసెలు, ఇంకా అన్నీ A to Zగా టోటల్గా ఒక సెట్లా ప్రిపేర్ చేసి వాళ్ళే అంతా రెడీ చేసి ఇస్తున్నారంట. అవి కాస్ట్ కూడా రీజనబుల్గానే కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. అంటే మనలాగా అంటే కాస్త ఇంట్లో ఉండి చేసుకుంటాము అనే వాళ్ళకి ఇలా శ్రద్ధగా చేసుకుంటే చాలా మంచిది. కానీ కొంతమందికి అది వీలు కాదు కదా, హెల్త్ బాగాలేనప్పుడు కొంతమందికి పూజ చేయాలని ఉంటుంది కానీ ఈ ప్రసాదాలు చేసే అవకాశం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం అది చాలా మంచిదే. సో ఎవరైనా అంటే ఇది ఒక ఆప్షన్ అనమాట వచ్చింది. ఎక్కడ టౌన్లో అయితే ఇస్తున్నారండి అలా ప్రసాదాలు అవి. కాకపోతే మనం టౌన్కి అందుబాటులో ఉండే వాళ్ళందరూ అలా తెప్పించుకోవచ్చు. సో ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయేవి. ఇంకా అమ్మవారికి పీఠం కూడా ప్రతి సంవత్సరం మంచిగా అందంగా పెట్టుకునేదాన్ని. ఈ సంవత్సరం సింపుల్గా ఒక 2 పీటలు పెట్టేసి ముగ్గులు వేసేసి ఇలా అమ్మవారిని అలంకరించేశాను. ఆనందపురం నుంచి నిన్న పూలు తెచ్చుకున్నాము. ఇవి కదంబరం పూలంట, అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు. సో ఆ పూలు కూడా తెచ్చుకున్నాము. ఆనందపురం నుంచి ఒక 300 పూలు తెచ్చుకుంటే అందరికీ, అమ్మ వాళ్ళకి, మాకు అందరికీ సరిపోయేవి, చుట్టాలకి అందరికీ బాగా చవకగా వస్తాయండి మాకు అక్కడ. అసలు ఎక్కడెక్కడి నుంచో ఆనందపురం వస్తారు ఆ పూలు తెచ్చుకోవడానికి. మేము ఇంకా అమ్మని హాస్పిటల్కి అలా తిప్పుతున్నాం కదా, ఆన్ ద వేలో తీసుకొని తెచ్చేసుకున్నాం ముందు రోజే. కదంబం పూలు, నెక్స్ట్ కలువ పూలు అన్నీ అమ్మవారికి సంబంధించిన ప్రతి మెటీరియల్ ఒక సంతలాగా ఏర్పాటు చేసి అమ్ముతారు. సీజనల్గా ఏ పూజకి సంబంధించినవైనా అవి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇంకా అంతా అమ్మవారికి రెడీ చేసేసి అసలు షాపింగ్ కూడా లేదండి ఈ సంవత్సరం. మా వారే వైజాగ్ కళానికేతన్లో ఒకసారి ముందు రోజు తెచ్చేశారు, అదే పెట్టేశాను అనమాట. అది పెట్టేసి సింపుల్గా ఇలా అమ్మవారికి అలంకరించేసుకొని ఇంట్లో ఉన్న కొబ్బరికాయలతోనే అమ్మవారికి కలశం ఏర్పాటు చేసేసి పూజ అది చేసుకుంటున్నాను. అయితే ఇల్లు క్లీనింగ్ అంతా కూడా ఎప్పుడో చేసేసానండి.
అంటే బూజులు దులుపుకోవడం ఇలాంటివన్నీ కూడా అమ్మని హాస్పిటల్ ట్రీట్మెంట్కి ముందు స్టార్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇగో ప్రసాదాలు అనమాట, పెరుగ్గారెలు, సోయగారెలు అన్నీ 3 పెట్టుకుంటున్నాను. అమ్మవారిని ఇలా నా దగ్గర ఉన్న వాటితో అందంగా అలంకరించేశాను. ఈ సంవత్సరం చాలా సింపుల్గా చాలా భక్తిగా చేశాను, కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే హడావిడి ఏమీ అనిపించలేదు. ఇలాగా చూసారా, సారీ అయితే ఆ కలర్ అనమాట. అమ్మవారికి తాంబూలం అంతా నీట్గా పెట్టేసి ముందు నిత్య దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి పూజ. పిల్లలు కూడా హాస్టల్లోనే ఉన్నారు కాబట్టి నేను ఒక్కతనే పూజ అయితే చేసుకున్నాను. మా వారు ఇంకా దండం పెట్టుకోవడానికి వచ్చి అతను పనులు అతను చూసుకుంటారు. అంతేనండి. అంటే నా టైమింగ్స్ ప్రకారం అతనికి వీలు కుదరదు. సో అందుకే అంటే అతనికి అంత పూజలో నేను ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటాను. ప్రతి పూజకి ఇంకా అతన్ని బలవంతం చేయను. అతను మనస్ఫూర్తిగా వచ్చి పూజ అయ్యాక దండం పెట్టేసుకుని అతని ఆశీర్వాదం నేను తీసుకుంటాను ఈ పూజకి. తర్వాత అమ్మవారి పూజ అంతా అయిపోయాక ఇంకా తాంబూలాలు కూడా పేరెంటాలకు పిలిచి ఇచ్చాను. అందరి తాంబూలాలు అందరి పూజలు అయిపోయాయండి చాలా ఫాస్ట్గా. ఈ సంవత్సరం నేనే చాలా లేట్గా చేశాను అనిపించింది. ఎందుకంటే 10 కల్లా అసలు పేరెంటాలకు వాయినాలు ఇవ్వడం కూడా అయిపోయేది. ఈ సంవత్సరం మాత్రం 11:30 దాటిపోయింది. అంత స్లోగా చాలా అంటే ఏదో బాధతో అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాను, కానీ ఏదో సమ్ ఫీలింగ్ అనమాట, బాధ. ఒక డిఫరెంట్గా పూజ అనిపించేసింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరము చాలా హ్యాపీగా, అసలు షాపింగ్ కూడా చాలా హ్యాపీగా చేసేదాన్ని. ఇంకంతే. ఈ సంవత్సరం ఏంటంటే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్సే చూపించేశాను అనమాట. కొత్తవి ఇయర్ రింగ్స్ ఉంటే అవి పెట్టేశాను. ఎప్పుడు కొన్ని కాసులు అయితే ఉంచుకుంటాను కొత్తవి. ఆ కాసులు ప్రతి సంవత్సరం అవే పాలలో ముంచుకొని పెట్టేస్తాను అమ్మవారికి. మన దగ్గర ఏవైనా కొత్త ఆర్నమెంట్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆ కాసులనే చూపించుకోవచ్చు అనమాట. ప్రతి సంవత్సరం కాసు కొనాలని కూడా ఉండదండి. అంటే నేను చాలా దగ్గరలో విన్నాను, అలా కాసు కొనలేని వాళ్ళు పాత కాసుని పాలల్లో ముంచి, అంటే మనము తాలికి కూర్చుకోకూడదు, అది కూర్చుకోకుండా కొత్తగా ఉంచుకున్న వాటినే మనం పెట్టుకోవచ్చు. అలా నేను ఒక 3-4 అలా ఉంచేస్తాను. అవి పెట్టేస్తానమాట అమ్మవారికి. ఇంకా ఏమైనా కొత్తగా ఆర్నమెంట్స్ ఉంటే పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం ఇయర్ రింగ్స్ ఉంటే అవే చూపించేశాను. చేతికి తోరణం కట్టుకొని ఇలా పూజ అంతా పూర్తి చేసేసి ఊర్లోకి వెళ్ళి ఇంకా అక్కడ ఇల్లులు కూడా మొన్న శుద్ధి చేసి దీపారాధన చేసుకొని అత్తయ్యకి లంచ్ ఇచ్చేసి ఆవిడతో కాసేపు ఉండి ఇంకా ఈరోజు నా డే అయితే ఇలా గడిచిందండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. మరి అందరికీ కూడా వరలక్ష్మీదేవి కటాక్షం మనందరిపైన ఉండి మనమందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఇంతటితో ముగించుకుంటాను ఫ్రెండ్స్.